ఎపిసోడ్ నెంబర్ 3 డూ ఆర్ డై. మహాదేవ్ని స్టూడెంట్స్ ముందు అవమానించేలా మాట్లాడిన రమేష్తో మహాదేవ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతనికి దిమ్మ తిరిగేలా మాట్లాడాడు. మాయను నేను స్టూడెంట్గా జాయిన్ చేసుకుంటాను అని రమేష్ చెప్పడంతో అకాడమీ రూల్స్ ప్రకారం ఎవరు ఏంటో నిరూపించుకుందాం అని ఛాలెంజ్ చేశాడు మహాదేవ్. అందరూ చూస్తుండగా ఇద్దరు మాస్టర్స్ మధ్య తమ ప్రతిభ నిరూపించుకోవడానికి పోటీ మొదలైంది. మహాదేవ్ మనసులో ఆందోళన మొదలైంది. దానికి కారణం లేకపోలేదు. అతనెవరో, ఇక్కడ ఎందుకున్నాడో, మార్షల్ ఆర్ట్స్లో తనకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటో అతనికి స్పష్టంగా తెలుసు. కానీ ఇదంతా అతను ఎవరికీ చెప్పుకోలేడు. డైరెక్ట్గా స్టూడెంట్ని గైడ్ చేసి తన టాలెంట్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక అందులో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని అతనికి తెలుసు. ఎందుకంత వరి అవుతున్నారు మహాదేవ్ సార్? స్టూడెంట్స్కి తమ కోసం బెటర్ టీచర్ని ఎంపిక చేసుకునే పూర్తి హక్కు ఉందని స్పష్టంగా అకాడమీలో రూల్ ఉంది. ఇది స్టూడెంట్స్ని తప్పుదారి పట్టించడం కాదు అని మహాదేవ్ ఫీలింగ్స్ని గమనిస్తూ ఇక నీ పనైపోయింది అని చెప్పాడు రమేష్. ఈ పోటీలో ఏమాత్రం తేడా వచ్చినా తనకున్న ఏకైక స్టూడెంట్ని మహాదేవ్ వదులుకోవాల్సి ఉంటుంది. తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. దానికి సమాధానంగా మహాదేవ్ చిన్నగా తలాడిస్తూ, అయితే ఈ పోటీలో ఏం జరగబోతుంది ఇప్పుడు అని అడిగాడు. ఈ పోటీ పెట్టడం ద్వారా మనకి చాలా విషయాలు అర్థం అవుతాయి. స్టూడెంట్ యొక్క తెలివి, శక్తి, సామర్థ్యంతో పాటు వాళ్ల లోపాలు, వాటిని అధిగమించగల టెక్నిక్స్, వాళ్ళని ట్రైన్ చేసే మాస్టర్ ప్రతిభ, ఇలా అన్నీ బయటపడతాయి. అందుకే ఇప్పుడు ఫ్రెష్గా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి వాళ్ళ ఎబిలిటీ పెంచగలిగే లైవ్ టెస్ట్ ఒకటి పెడదాం. అందులో ఎవరి స్టూడెంట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో తెలిసిపోతుంది. ఏమంటారు అని అడిగాడు రమేష్. వేరే టీచర్స్తో అయితే ఇలాంటి పోటీ పెట్టే సాహసం చేసేవాడు కాదు రమేష్. అతనేం పెద్ద తోపు కదని బాగా తెలుసు. కానీ ఎదురుగా ఉన్నది నెంబర్ 0 మహాదేవ్ కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఈ పోటీ పెడదామని ప్రపోజ్ చేశాడు. రమేష్ చెప్పింది విన్నాక మహాదేవ్ ఎటు తేల్చుకోలేకుండా ఉన్నాడు. దీనికి మీరు తప్పకుండా ఒప్పుకోవాలి మాస్టర్ మహాదేవ్. మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ని అంత త్వరగా యాక్సెప్ట్ చేయనని మీరే కదా చెప్పారు. ఆ అమ్మాయి ఫ్యూచర్ మీ చేతిలో ఉన్నప్పుడు మరి మీ ప్రతిభని నిరూపించుకోవాలి కదా అని రెచ్చగొట్టే ధోరణిలో అన్నాడు రమేష్. ఓకే, అలాగే కానివ్వండి అని అంగీకారంగా తల విదిల్చాడు మహాదేవ్. ఇప్పుడు మహాదేవ్కి ఇదొక చావు బతుకుల సమస్య అయింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది అతని పరిస్థితి. పోటీకి ఒప్పుకోకపోతే ఇంత కష్టపడి జాయిన్ చేసుకున్న ఒక్క స్టూడెంట్ కూడా జారిపోతుంది. తర్వాత తన టీచర్ కెరీర్ కాస్త గంగలో కలుస్తుంది. సరే, జరిగేది జరుగుతుంది. నిండా మునిగితే చలేలేదు. పరిస్థితిని బట్టి అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. మనకిదంతా అలవాటే కదా అని కొనుక్కుంటూ అన్నిటికీ సిద్ధపడ్డట్టుగా నిల్చున్నాడు మహాదేవ్. ఒకవైపు మహాదేవ్, ఒకవైపు రమేష్. ఇద్దరి మధ్య పోటీ మొదలైంది. వీళ్ళిద్దరిలో గెలిచేదెవరు, ఓడేదెవరు అనే ప్రశ్న అక్కడున్న అందరిలో మొదలవుతుంది. ఆ రోజు అకాడమీలో ఫ్రెషర్స్ డే కావడంతో జనసమూహం ఎక్కువగానే ఉంది. అతనే కదా నెంబర్ 0 మహాదేవ్. ఏంటో అతనికున్న ధైర్యం, గెలుద్దామని పోటీ ఒప్పుకున్నాడా అని చుట్టూ చూస్తున్న అందరి మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. చేస్తున్న పనులన్నీ వదిలేసి అందరూ పోటీ జరిగే చోటుకి వచ్చారు. అప్పటికే అకాడమీకి వస్తున్న స్టూడెంట్స్ మహాదేవ్ గురించి విన్నారు. ఇప్పుడు ఆయన చూడటానికి విపరీతంగా ఎగబడుతున్నారు. రూల్స్ ప్రకారం మీరు నా స్టూడెంట్ని గైడ్ చేయండి, నేను మీ స్టూడెంట్ని గైడ్ చేస్తాను అని చుట్టూ పోగైన గుంపుని చూస్తూ రెట్టించిన ఉత్సాహంతో మహాదేవ్కి చెప్పాడు రమేష్. పోటీలో పాల్గొనేది స్టూడెంట్సే అయినా పోటీ టీచర్స్ మధ్య ఉంది కాబట్టి మాయకు రమేష్ ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో మాయ ఎలా పర్ఫామ్ చేసింది, అందులో ఏం తప్పులున్నాయో అనలైజ్ చేసి చెప్పాలి. రమేష్ చాలా ఈజీగా అది చెప్పగలడు. అలాగే రమేష్ స్టూడెంట్కి మహాదేవ్ ఒక టాస్క్ ఇచ్చి అనలైజ్ చేయాలి. అలా చేసినప్పుడే మాస్టర్ల ప్రతిభ బయటపడుతుంది. మాయా, ఇలా ముందుకొచ్చి ఆ స్టోన్ పిల్లర్ మీద నీ పంచ్ పవర్ చూపించు అని ఏం చేయాలో వివరించి మౌనంగా పక్కకొచ్చి నిలబడ్డాడు రమేష్. మాయ ఒకసారి మహాదేవ్ వైపు చూసి ఆ తరువాత పొజిషన్ తీసుకుని తన బలాన్ని మొత్తం చేతుల్లోకి తీసుకుని పిడికిలి బిగించి
హూ 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 అంటూ పంచ్ చేసింది. కొన్ని క్షణాల పంచ్ యొక్క సౌండ్ వేవ్స్ ఆ ప్రదేశంలో రిపీట్ అయ్యాయి. మాయ పంచ్ చేసిన పద్ధతి చూసిన ఎవరికైనా ఆమె శక్తి మీద ఏమైనా అనుమానాలు ఉండి ఉంటే అవి తుడిచిపెట్టుకుపోతాయి. మహాదేవ్కి అంతా అయోమయంగా తోస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ప్రాసెస్ చేసుకోవడం కూడా అతనికి ఇబ్బందిగా మారింది. కెరియర్ మీద ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకున్నాడు. అతని తెలివిని కానీ అతని అనుభవాన్ని కానీ ఉపయోగించి మాయలో ఏం లోపాలున్నాయో కనిపెట్టి సరిచేద్దామన్నా ఎందుకు అతనికి అసాధ్యం అనిపిస్తుంది. శభాష్, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు మాయా అని సంతృప్తిగా తలాడించాడు రమేష్. మాయ పంచ్ చూశాక పెద్దగా కష్టపడాల్సిన పని లేదు అని రమేష్ ఫీల్ అయ్యాడు. ఆ స్టోన్ పిల్లర్ వాళ్లకు మరీ అంత దూరంలో ఏం లేదు. వాళ్ల బలాబలాలు ఏమిటో స్టూడెంట్స్ స్వయంగా తెలుసుకోగలిగేలా ఆ స్టోన్ పిల్లర్ ఏర్పాటు చేయబడి ఉంది. రమేష్ పొగడ్తకి మాయ కాస్త సిగ్గుపడుతూ పక్కకొచ్చి నిలబడింది. ఆమె పంచ్ యొక్క బలం నెంబర్స్లోకి మార్చబడి స్టోన్ పిల్లర్ మీద ఉన్న డిజిటల్ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. 53. నీ పంచ్ పవర్ 53 కేజీలు. నాట్ బ్యాడ్ మాయా అని రమేష్ మళ్ళీ ఆమె వైపు మెచ్చుకోలుగా చూశాడు. ఇప్పుడే అకాడమీలో అడుగుపెట్టిన ఒక అమ్మాయి ఏ టీచర్ దగ్గర ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోకుండానే ఇంత బలమైన పంచ్ చేయగలిగింది అంటే అదేమంత చిన్న విషయం కాదు అని స్టూడెంట్స్లో గుసగుసలు మొదలయ్యాయి. నేను సరిచేసుకోవాల్సింది ఏమైనా ఉందా మాస్టర్ అని అమాయకంగా అడిగింది మాయా. నీ పంచ్ చాలా శక్తివంతంగా ఉంది, కానీ ఒక చిన్న లోపం కూడా కనిపిస్తుంది. అదేంటంటే నీ పంచ్ రొటీన్గా ఉంది, చాలా త్వరగా అయిపోయింది. నీ కాళ్ల వేగం కాస్త పెంచుకోగలిగితే ఇంకా బెటర్ అవుతావు. ఇలాగే కంటిన్యూ చేస్తే నీకు లెగ్ ఇంజరీ అవుతుంది. నా ఆలోచన తప్పు కాకపోతే నీకు ఇప్పటికే గాయమై ఉండాలి కదా అని మాయ వైపు చూస్తూ అన్నాడు రమేష్. టెక్నిక్స్ చెప్పడం కష్టం, కానీ బేసిక్స్ని అర్థం చేసుకునే విషయంలో ప్రస్తుతం మహాదేవ్ కన్నా రమేష్ ముందంజలో ఉన్నాడని చెప్పచ్చు. ఒక్కసారి చూస్తే ఏ స్టూడెంట్నైనా సరిగ్గా అంచనా వేయగలడు రమేష్. రమేష్ అంచనా కరెక్ట్ అన్నట్టుగా తన కాలికి గాయమైందని ఒప్పుకున్నట్లు తల్లాడించింది మాయా. నీ గాయం కారణంగా నీ పూర్తి శక్తిని ఉపయోగించడానికి నువ్వు కాస్త భయపడి ఉంటావు. పర్వాలేదు, నీకు ఇప్పుడు కొత్త టెక్నిక్ చెప్తాను. దానివల్ల ఇబ్బంది లేకుండా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతావు అని మాయకి కొన్ని బేసిక్ సలహాలు ఇచ్చి అవి ఉపయోగిస్తూ మళ్ళీ స్టోన్ పిల్లర్ దగ్గర పంచ్ చేయమని చెప్పాడు రమేష్. మాయ చాలా చురుకైంది. రమేష్ చెప్పిన విషయాన్ని చాలా త్వరగా అర్థం చేసుకుని మరోసారి పంచ్ చేయటానికి స్టోన్ పిల్లర్ వైపు కదిలింది. ఇప్పుడేమో తన పూర్తి శక్తిని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న చిరుతలా చురుగ్గా కనిపిస్తుంది. ఈసారి మళ్ళీ పంచ్ చేసింది. స్క్రీన్ మీద పంచ్ పవర్ 63 కేజీస్ అని చూపిస్తుంది. ఒకే ఒక చిన్న టెక్నిక్తో 10 కేజీస్ ఎక్స్ట్రా పవర్ పంచ్, 20% మెరుగైన రిజల్ట్. ఇంతకు మించి నేను ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకేం లేదు. నీ టర్న్ ఇప్పుడు అని ఏదో సాధించానన్న సంతోషంతో మహాదేవ్కి సవాలు విసిరాడు రమేష్. మహాదేవ్ సార్ అంటూ పరధ్యానంలో ఉన్న అతన్ని మళ్ళీ పిలిచాడు రమేష్. మహాదేవ్ ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ రమేష్ వెనుక నుంచి ఒక స్టూడెంట్ వచ్చి తన స్ట్రెంగ్త్ నిరూపించుకునేందుకు సిద్ధంగా నిలబడ్డాడు. అతని పేరు శేఖర్. ఇప్పటికే రమేష్ దగ్గర జాయిన్ అయిపోయాడు. పంచ్ చేయటానికి స్టోన్ పిల్లర్ వైపు శేఖర్ వెళ్తుండగా మహాదేవ్ తన చేయి పైకి లేపి అక్కడే ఆగు అన్నాడు. ఎందుకు ఆపుతున్నారు, ఏమైంది అన్నాడు రమేష్. ఎందుకా? ఇదంతా మీకు సరదాగా ఉందా? ఈ పోటీ వల్ల నేను మాత్రమే నష్టపోవాలని అనుకుంటున్నారా అని ఆవేశం, బాధ కలగలిసిన గొంతుతో అన్నాడు మహాదేవ్. అయినా తన ఆలోచనల మీద తనకే స్పష్టత లేని వ్యక్తి ఒక స్టూడెంట్ని ఎలా గైడ్ చేయగలడు? అతనికి సినిమాలు, సరదాల మీద ఉన్న ఆసక్తి ఈ విషయంలో లేదు, అందుకే పోటీని ఆపుతున్నాడు అని గుంపులోంచి ఇంకెవరో మహాదేవ్ని ఉద్దేశించి అన్నారు. చుట్టూ ఉన్న జనం మహాదేవ్ యొక్క ప్రతి మాటను, ఫీలింగ్ను గమనిస్తున్నారు. ఇప్పుడు అతనికి అర్జెంటుగా ఈ పరిస్థితి నుంచి తనను తాను తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి. దానికి కొనసాగింపుగా ఇతను మీ స్టూడెంట్. నేను అతని లోపాలు సరిచేసినా అతను కావాలని సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే నేను ఓడిపోతాను కదా, అదెలా కుదురుతుంది? ఎలా నమ్మాలి మిమ్మల్ని అంటూ స్టేట్మెంట్ పాస్ చేశాడు. వెంటనే శేఖర్ చిన్నపుచ్చుకొని, అలా ఎందుకు చేస్తాను మాస్టర్?
దానివల్ల నాకే కదా నష్టం అన్నాడు. సరే, నిన్ను నమ్ముతున్నాను. అయినా ఎటువైపు నుంచి చూసినా నాకే నష్టం మరి అని ఎలాగోలా గందరగోళం చేసి ఇదంతా ముగించాలని డిసైడ్ అయ్యాడు మహాదేవ్. అసలేంటి నీ ప్రాబ్లం అని విసుగ్గా అన్నాడు రమేష్. మాయా ఆల్రెడీ నా స్టూడెంట్. నేను గెలిస్తే నా స్టూడెంట్గా కంటిన్యూ అవుతుంది. ఇందులో నేను కొత్తగా సాధించేదేంటి? ఈ పోటీలో ఏదో తిరకాసు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అని ఒక అయోమయ పరిస్థితిని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు మహాదేవ్. మొత్తానికి ఈ పోటీ వల్ల తను మాత్రమే నష్టపోతున్నట్టుగా మాట్లాడుతున్న మహాదేవ్ని సమాధానపరచడానికి, ఇందులో నువ్వు నష్టపోయేదేముంది? నేను ఓడిపోతే నా స్టూడెంట్ని ఇచ్చేస్తాను నీకు అన్నాడు రమేష్. తన టీచర్ నుండి ఇది ఏమాత్రం ఊహించని శేఖర్ వీళ్ళిద్దరూ కలిసి నా మెడ మీద కత్తి పెట్టేలా ఉన్నారు. దేవుడా, ఇదంతా నాకే జరగాల? ఎన్ని ఆశలతో ఈ అకాడమీలో జాయిన్ అయ్యాను. పొరపాటున ఈ నెంబర్ 0 గెలిస్తే ఈ పనికిమాలిన వాడికి స్టూడెంట్గా ఉండాల్సి వస్తుంది. దీనికన్నా చావడం నయం అని రమేష్ని తిట్టుకున్నాడు. శేఖర్ పైకి చెప్పకపోయినా అతని మనసులో మెదులుతున్న ప్రశ్నల్ని అర్థం చేసుకుని, అలా ఏం జరగదు, టెన్షన్ పడకు అన్నట్టుగా తన స్టూడెంట్ వైపు చూశాడు రమేష్. టీచర్ ఇచ్చిన భరోసాతో మరేమీ ఆలోచించకుండా వేగంగా స్టోన్ పిల్లర్ దగ్గరకు వెళ్ళి తన పూర్తి స్ట్రెంగ్త్తో అని తన పంచ్ రొటీన్ పూర్తి చేశాడు శేఖర్. ఇంకొక కొత్త ఎత్తు వేసి ఇదంతా ఆపేద్దాం అనుకుంటున్న మహాదేవ్ ఇదంతా ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదు. కళ్ళు మూసి తెరిచే అంతలో అంతా అయిపోయింది. ఇక చేయటానికి ఏమీ లేదు, చెప్పటానికి ఏమీ రాదు, నిరూపించుకోవడానికి కూడా ఏమీ లేదు. అంతా అయిపోయింది. ఇంతటితో నా టీచర్ కెరీర్ సమాప్తం. పెట్టే బేడ సర్దుకొని పోవడమే ఇంకా అని ఆలోచిస్తున్న మహాదేవ్కి తల తిరిగినట్లయి కళ్ళు బైర్లు కమ్మాయి. తల పట్టుకుని అలానే ఆలోచిస్తున్నాడు. ఇంతలో బూమ్! కళ్ల ముందున్న లోకం అంతా బ్లర్ అవ్వసాగింది. కళ్లల్లోకి మెరుపులు దూసుకెళ్తున్నట్టుగా అనిపించింది. సెకండ్లలో మహాదేవ్కి మళ్లీ ఇంతకు ముందు కనిపించిన లైబ్రరీ దర్శనమిచ్చింది. ఈసారి లైబ్రరీ ఆఫ్ హెవెన్స్ పాత్ అనే అక్షరాలతో ఆ లైబ్రరీ కనిపించింది. స్వర్గద్వారాలు ఇంకా తెరవబడలేదు అనే ఈ 4 పదాలు అతని ముందు కనిపిస్తున్నాయి. లైబ్రరీలో ఉన్న టాప్ షెల్ఫ్ నుంచి మిగతా పుస్తకాలు చెల్లాచెదురుగా కింద పడిపోతుండగా ఒక పెద్ద పుస్తకం వచ్చి అతని ముందు పడింది. అతని గుండె ఒక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకుంది. ఏంటిది అనుకుంటూ ఆ బుక్ని ఓపెన్ చేసి చూశాడు మహాదేవ్. దాని కవర్ మీద శేఖర్ అని రాసుంది. ఆసక్తిగా పుస్తకంలో మొదటి పేజీ తిప్పాడు. ఆ బుక్లో శేఖర్ గురించిన పూర్తి వివరాలు రాసి పెట్టబడున్నాయి. థీరాయ్ అకాడమీలో ఎన్నదగిన యుద్ధ వీరుడుగా, ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా శేఖర్ బలాలు, బలహీనతలు నోట్ చేసి పెట్టి ఉన్నాయి. ఈ వివరాలన్నిటి మధ్య ఒక విషయం మాత్రం మహాదేవ్ని అమితంగా ఆకర్షించింది. శేఖర్ది ఎడమ చేతి వాటం, కానీ అతను తన పంచ్ కోసం కుడి చేతిని ఎక్కువగా యూజ్ చేస్తాడు. తన ఎడమ చెయ్యి ఉపయోగిస్తే అతను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకోగలడు. ఇదంతా నిజమో కాదో తేల్చుకోలేని అయోమయంలో పడిపోయాడు మహాదేవ్. నేను అతని లోపాలు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వింత ఒకటి జరగటం నాకు దొరికిన వరం. లోపాలు లేని మనిషి ఉన్నారా ప్రపంచంలో? ప్రతి లెక్కకు ఒక తెక్కుంటుంది. కానీ ఇలా ఒక మనిషి లోపాన్ని రాసిపెట్టిన పుస్తకం మనకి మాత్రమే దొరకడం ఉంది చూడు, ఇది మాత్రం సూపర్. నిజంగా నా కోసం స్వర్గానికి దారులు వేసినట్లున్నారెవరో. నిజమో అబద్ధమో ఒకసారి ట్రై చేసి చూస్తే పోయేదేముంది? కొండని లాగడానికి వెంట్రుక కట్టడమే. వస్తే వస్తుంది, పోయినా మనకింకా కొత్తగా జరిగే నష్టం ఏం లేదు కదా అని అనుకున్నాడు. తన చుట్టూ గుట్టలు గుట్టలుగా పుస్తకాలు పేర్చిన అలమరాలతో నిండిన లైబ్రరీ మధ్యలో నిలబడి చూస్తున్నదంతా నిజమో అబద్ధమో తేల్చుకోలేని అయోమయం నుండి ఇంకా పూర్తిగా బయటపడలేదు అతను. శేఖర్ పంచ్ స్కోర్ డిజిటల్ స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. అతని పంచ్ పవర్ 62 kgs. మహాదేవ్ సార్, శేఖర్ రిజల్ట్ వచ్చేసింది. అతను ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయగలడు అని మీకు అనిపిస్తే వెంటనే వచ్చి గైడెన్స్ ఇవ్వండి అని వంకరగా నవ్వుతూ అన్నాడు రమేష్. అప్పటికి రియాలిటీలోకి వచ్చిన మహాదేవ్ మళ్ళీ అది కళా నిజమా అనుకుంటూనే అది మరి అంటూ నీళ్లు నమిలాడు. శేఖర్ 2 అడుగులు ముందుకు వేసి మహాదేవ్ ముందు వినయంగా వంగి, మాస్టర్, నాలో ఏమైనా లోపం ఉంటే చెప్పి
వాటిని సరిచేయటానికి మీ సలహా ఇవ్వండి అన్నాడు. మరొక వైపు మాయ వీళ్ళిద్దరి వైపు కన్నార్పకుండా చూస్తుంది. తను చాలా తెలివైన వాడని భావిస్తున్న మాస్టర్ ఇప్పుడు తన్ని ఎలా గైడ్ చేస్తాడో చూడాలని ఆమెకి చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి తన వైపే ఉందనే విషయం గమనించాడు మహాదేవ్. త్వరగా ఏదో ఒకటి మాట్లాడకపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరూ తమ చూపులతోనే చంపేసేలా ఉన్నారు. అయినా ధైర్యం తెచ్చుకొని ఒకసారి చుట్టూ చూశాడు. కానీ పుస్తకంలో రాసున్నట్టుగా ఫాలో అవ్వాలో లేదో అనే మీమాంసలో పడిపోయాడు. చుట్టూ గుమికూడిన జనం వైపుకు చూడగా అప్పుడే మహాదేవ్కి అక్కడ ఆలియా కనిపించింది. ఆమె వైపే కొంచెం పెరుగ్గా చూశాడు. కానీ ఆమె మాత్రం కళ్ళతోనే అతనికి ధైర్యం చెప్తూ ఏం కాదు అన్నట్టు భరోసా ఇచ్చింది. కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఆమెను చూసి స్మైల్ చేశాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి మహాదేవ్ ఎందుకలా నవ్వుతున్నాడో అర్థం కాలేదు. పుస్తకంలో రాసి ఉన్నవన్నీ నిజాలేనా? అసలు ఆ లైబ్రరీ ఎక్కడుంది? మహాదేవ్ ఈ పోటీలో గెలుస్తాడా? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.